నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, వారి వద్ద 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ వివరించారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తిమ్మోజిపల్లి హరిజనవాడలో గంగా జాతరలో పాల్గొన్న డాక్టర్ సునీల్ కుమార్. గీతా హరి ప్రొడక్షన్స్ లో శతావతారం అనే వెబ్ సిరీస్ 100 ఎపిసోడ్స్ 10 సీజన్స్ లెక్క ప్లాన్ చేస్తున్నారు నవ్వుల రారాజు ఆర్ఎస్ నంద. తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ కు స్వాగతం పలికిన టీడీపీ ఈవో ధర్మారెడ్డి. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం మరియు సరైన నెంబర్ ప్లేట్లు లేని వారు సరైన పత్రాలను లేని వాహనాలను స్వాధీనం చేసుకున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరశేఖర్. శ్రీ రేణుకా ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరోలో శంకరన్న ఆధ్వర్యంలో మెట్టు మైసమ్మ బోనం నైవేద్యం చాలా బ్రహ్మాండంగా జరిగింది. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన ఏసీబీ. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల నాయకులు మండల అధ్యక్షులు మహమ్మద్ ఫయూజుద్దీన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిసిసి మెంబర్ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి మరియు యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసంపల్లి శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది. పిన్నెల్ని ఈవీఎం ధ్వంసం చేయడం చూస్తుంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుందని, జగన్ కు షాక్ అయ్యేలా ఫలితాలుంటాయని శ్రీనివాసరావు తెలిపారు. పిన్నెల్ని ఈవీఎం ధ్వంసం చేయడం చూస్తుంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుందని, ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఖాయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏకపక్షంగా ఓటర్ వైపు ప్రజలు మొగ్గుపోయినది మనకు అర్థమవుతుంది. దానికి అది ముందు జరిగిన ఓటర్ బ్యాలెట్లో కానీ, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు చెన్నై నగరాల నుంచి ప్రజలు రైల్స్ లో బస్సుల్లో ఏలాడుతూ వాళ్ళు వచ్చిన ఈ రోజు దగ్గర రద్దీ ఇవన్నీ సంక్రాంతి పండుగ కల్పించే విధంగా ప్రజలకు ఓట్లు వేసే విధానం కానీ, అలాగే పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10% కూడా ఎక్స్ట్రా పోలింగ్. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బైబై చెప్పాల్సిన ఒక ఆలోచన, ఒక కసి ఆ వడ్డీకి వీటన్నిటితోటి. అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 150 కాన్స్టిట్యూషన్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనౌన్స్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్లకు ఇవే మా సవాల్. ఖబర్దార్, మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండిస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు న్యాయం చేసే పార్టీ. 75% వడ్లు మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. దొడ్డు బియ్యం 90%. ప్రతి ఒక్క పేద ప్రజలకు సన్న బియ్యం తినాలని ఆలోచనతో రైతులను ఉత్తేజిస్తూ 500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని దీనిని రైతులు కూడా గమనించారు. ఏదైతే ఈరోజు జైపూర్ మండల కేంద్రంలో వివేక్ గారి నాయకత్వంలో జైపూర్ మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ నాయకులు, పార్టీ అధ్యక్షులు మన ఫయాజ్ గారు, మన శ్రీనివారెడ్డి గారు మరి వీళ్ళ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏంటంటే, ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మరి నిన్న రేవంత్ రెడ్డి గారి దిష్టిపోవడం తగిన కారణంలో ఈరోజు మేము పెట్టేది ఏంటంటే, రేవంత్ రెడ్డి చేసిన సేవలు మరి బోనస్ కానీ, బస్సు ఛార్జీలు కానీ, కరెంటు బిల్లు కానీ ఇవన్నీ చేస్తుంటే మరి బీఆర్ఎస్ వాళ్ళ కళ్ళు ఉండి లేనట్టుగా మాట్లాడుతూ రాయ రమేష్ గారు అదే మీద ఫస్ట్ మనం ఓడగొట్టాలి సుమన్ అని అటు తిరిగి మళ్ళీ డబ్బులో గిడిపోయి నువ్వు అటు తిరుగుకుంటున్నావు తప్ప నీకు ఏ పార్టీలో ఉండే లేదు.
అందుకనే నువ్వు కళ్ళు నెత్తికేసినట్టు మాట్లాడి మరి ప్రభుత్వం మీద వాచి తీసి మాట్లాడితే మాత్రం ఖబర్దా నువ్వు జైపూర్ రోడ్డు మీద నుంచి మరి ఇంకోసారి ప్రెస్ పెడితే తరిమి కొడతామని హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్. వారి వద్ద 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ కామారెడ్డి చుట్టుపక్కల జిల్లాలో మరియు ఇతర రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో సిగరెట్ బోధనల్లో పలు దొంగతనాలు జరిగాయని అన్నారు. ఇవి జనరల్ ఇళ్లలో జరిగే హెచ్బీలు అవి కాదు, అన్నీ కూడా సిగరెట్ కార్టన్స్ కేసెస్. ఇవి వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ మనం కన్ఫెషన్లో రాస్తాము. తర్వాత పోలీస్ కస్టడీ అది తీసుకొని ఫర్దర్ వెరిఫై చేస్తాం. అది నో ఇది ఒక స్పెసిఫిక్ మనం పోలీస్ కస్టడీ తీసుకుని ఎంక్వైరీకి ఇంత టైం పడుతుంది కాబట్టి డీటెయిల్స్ అన్నీ మనకు వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ వాళ్ళ దగ్గర ప్రస్తుతమైన రికవరీ ఇది. సో దీన్ని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఫస్ట్ అవుతుంది. అందరికీ నమస్కారం. కామారెడ్డి పట్టణంలో 1st of May రోజు నైట్ అవర్స్లో మనకి ఒక హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ జరిగింది. ఒక సిగరెట్ గోడౌన్ నుంచి లాట్ ఆఫ్ కార్టన్స్ సిగరెట్స్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత దొంగలించడం జరిగింది. ఎలక్షన్ వర్క్లో ఉన్నప్పటికీ కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండర్ గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిఓ కామారెడ్డి టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక 2 వారాలుగా దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ మనకి మన కేసు ఒక్కటే కాకుండా టోటల్ 8 కేసెస్ మన రాష్ట్రం మొత్తం మీద, అంటే ఒక కేసు కర్ణాటక హుమ్నాబాద్ది, 8 మిగిలిన 7 కేసెస్ నక్రేకల్, మహబూబ్ నగర్ టౌన్, ఆమన్గల్, వనపర్తి అండ్ వరంగల్. సో మన రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన ఈ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్ అన్నీ కూడా మన టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎఫర్ట్స్ తోటి, వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్ తోటి ఈ కేసెస్ అన్ని డిటెక్ట్ అయ్యాయి. అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ 136వ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఎస్పీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలి మండలం తిమ్మోజిపల్లి హరిజనవాడలో మంగళవారం సాయంత్రం గంగా జాతర సందర్భంగా ముఖ్య అతిథిగా పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు చీరలు, పూలమాలలు సమర్పించారు. అమ్మవారి దర్శన భాగ్యం డాక్టర్ సునీల్ కుమార్ చేసుకున్నారు.
కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో గీతా హరి ప్రొడక్షన్స్ లో శతావతారం అనే వెబ్ సిరీస్ 100 ఎపిసోడ్స్ 10 సీజన్ల లెక్క ప్లాన్ చేస్తున్నాం. దీనిలో హీరోగా నవ్వుల రారాజు, ఆర్ఎస్ నంద, ప్రొడ్యూసర్ గా గీతా హరి, రచన దర్శకత్వం రాజ్ ఉరకొండ, కెమెరా కిషోర్ నునుగొండ తదితరులు నటిస్తున్నారు. అందరి క్షణార్థి నేను మీ ఆర్ఎస్ నంద. అందరు మంచుకున్నారా? మీరు ఎప్పుడు మంచుకుండాలి. ఏ ముచ్చట ఏంటంటే శతావతారం అనేటువంటి ఒక వెబ్ సిరీస్ గీతా హరి ఆర్ట్స్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. ఇది 100 అవతారాలతో రాజు ఊరగొండ గారి దర్శకత్వంలో గీతా హరి గారి నిర్మాణ సారథ్యంలో ఈ షూటింగ్ జరుపుకుంటా ఉన్నది. ఈ రోజుకు 3వ రోజు. ఈరోజు కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో జరుగుతుంది. ఇందులో వచ్చే ప్రతి పాత్రధారుడు కూడా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం కోసమే వీళ్ళందరూ కష్టపడతా ఉన్నారు. మరి ఈ వెబ్ సిరీస్ జూన్లో మీ ముందుకు రాబోతుంది. గీతా హరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వెబ్ సిరీస్ను చూసి మీరందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు స్వాగతం పలికిన టీడీవీ ఈవో ధర్మారెడ్డి. విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. తొయ్యద్దురా అన్న, తొయ్యద్దు సార్. జరుగుకోండి సార్, వెనక్కి వస్తున్నా. ఉన్నాను సార్. సార్ వెనక్కి వచ్చేస్తున్నాం సార్. వెళ్తున్నాం సార్. మీరు వచ్చేస్తున్నారు. అయ్యో మీరు వచ్చేస్తున్నారు సార్. సార్ వెళ్తున్నాం సార్. మీరు షేక్ చేద్దండి సార్ ప్లీజ్. వెనక్కే సార్. పర్లేదు వచ్చేసి మీరు తోయడం వల్ల మేము ముందు రాదు. సార్ ఓకే వెళ్ళిపోతాం. ఓకే సార్. అదిరిపోయింది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో మా డైనబై ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరశేఖర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ షేక్, నాగుల్, మీరా మరియు సబ్ ఇన్స్పెక్టర్ స్వప్నారెడ్డి 20 మంది కానిస్టేబుళ్లతో కలిసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం మరియు సరైన నెంబర్ ప్లేట్లు లేని వాహనదారులపై సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరో శంకరన్ ఆధ్వర్యంలో మెట్టు మైసమ్మ బోనాల నైవేద్యం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మ్యారేజ్ బ్యూరో మిత్రులు అందరూ కలిసి మెట్టి మైసమ్మ తల్లికి బోనాలు నైవేద్యం ఎక్కించి అందరూ కలిసి సాకలు పోసి అమ్మవారి మొక్కు నెరవేర్చడం జరిగింది.
గ్రూపులలో ఉన్నటువంటి మ్యారేజ్ బ్యూరోలు ఎవరైనా శంకరన్న గ్రూప్ల రేణుకా ఎల్లమ్మ తల్లి గ్రూప్ల జాయిన్ కావచ్చు. ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. ఏ గ్రూప్లలో ఉన్నా సరే రేణుకా ఎల్లమ్మ తల్లి గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కరెక్టేనా? ఏమో శంకరన్న మరి ఇంట్లో చెప్తున్నా అఫీషియల్గా ఈ యొక్క సర్కిల్ ఉన్నట్టు పని చేయొచ్చు. ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి మళ్ళా ఇదే టైం వరకు కూడా మళ్ళా సేమ్ ప్రెసిడెంట్ అమ్మవారిని ఆశీర్వాదం ఎట్లా కావాలి అలా ఎట్లా ఎవరు ఎల్లమ్మకి ఎవరు సుభద్రకి ఎవరు విజయలక్ష్మమ్మకి శంకరన్నకి మీ ఆదివారం అంతా ఇదంతా పెద్ద మనుషులు ఉండాలి. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన ఏసీబీ. అక్రమాస్తులు 100 కోట్ల పైనే. ఆదాయాన్ని ఇచ్చిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఆదాయించిన ఆస్తులు ఉన్నాయని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం చీకూరుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నందు జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా బుధవారం అర్జునుడు తపస్సుమాను అధిరోహించి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.